వైద్య రంగంలోనూ అదే పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. 108 వాహనాలు మనం చూస్తా ఉన్నాము. ఈ రోజున 108 వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా షెడ్లకే పరిమితమైనటువంటి పరిస్థితులు మరుగున పడ్డాయి. ఈరోజు ఎక్కడికక్కడ ఏమాత్రం కూడా పనిచేయనటువంటి పరిస్థితులు. ప్రజల ప్రాణాలని కాపాడాల్సినటువంటి ఈ 108 వాహనాలు సమయానికి రాక ఈరోజు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఈ 108 అంబులెన్స్ అంటే ఒక బ్రాండ్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచనతో ప్రజల ప్రాణాలని కాపాడడానికి తీసుకొచ్చారు. మరి ఈ బ్రాండ్ ని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే శాంక్టిటీతో కాపాడుకొని దీన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తూ ముందుకు వచ్చారు. మరి అలాంటి 108 ని ఈరోజు ప్రజలకప్పుడు వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన 108 మీద జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసిన దానివల్ల ఈ 108 మీద ఒక గొప్ప భరోసా ఉండేది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రాష్ట్రంలో ఈ 108 పరిస్థితి ఎలా ఉందంటే ఇక ఈ 108 ని నమ్ముకుంటే మా ప్రాణాలు పోవడం ఖాయమని చెప్పి ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఈరోజు అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఫోన్ చేస్తే 20 నిమిషాల లోపు రావాల్సినటువంటి ఈ అంబులెన్సెస్ ఈ రోజున వస్తాయో రావో తెలియదు. అవి ఎప్పటికొస్తాయో ఏంటో కూడా తెలియదు. ఏ సమాచారం ఉండదు దాని గురించి. రావు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసాము. రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అంబులెన్స్ టైంకి రాక ఇక్కడ చనిపోయారు, గర్భిణీ స్త్రీ చనిపోయింది, అక్కడే డెలివరీ అయిపోవడము, ఎవరో ఒకరు చనిపోవడము, ఎంతో మంది అనారోగ్యంతో ఉండి 108 వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండి అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపోయినటువంటి పరిస్థితి ఎందుకు నెలకొందంటే ఏమాత్రం కూడా వైద్య ఆరోగ్య రంగంలో వీళ్ళకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. వైద్య ఆరోగ్య రంగాన్ని నీరుగార్చారు, వైద్య ఆరోగ్య రంగాన్ని చంపేశారు. కాబట్టి ఈ 108 వల్ల ప్రజలు ఈరోజు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవి టైంకి రాక ఎంతో మంది ప్రాణాలు బలైపోతా ఉన్నాయి. మనం చూసినట్టయితే ఈ 108 గురించి ప్రజలకు తెలుసు జగనన్న టైంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందనేది. ఒక్కసారి మనం చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 వరకు ఈ 108 అంబులెన్సెస్ 440 అంబులెన్సెస్ ఉండేవి. మరి జగనన్న హయాంలో 2019 నుంచి 24 వరకు 768 అంబులెన్సెస్ పెంచాం వీటిని. అలాగే ఇంతకుముందు సుమారు 1,20,000 మంది జనాభాకు ఒక అంబులెన్స్ ఉండేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మరి మన జగనన్న వచ్చాక 74,000 మందికి ఒక అంబులెన్స్ కేటాయించడం జరిగింది. ఎందుకంటే దాని కమ్యూట్ ఈజ్ బాగుండాలి. ప్రజలకు ఫోన్ చేసినటువంటి వెంటనే తక్షణమే మేము 20 నిమిషాల లోపంటా ఉన్నాం, వీలైనంత వరకు ఇంకా తక్కువ సమయంలోనే ఇవి చేరాలనేటువంటి గుడ్ మానిటరింగ్ మెకానిజం ని తీసుకొచ్చాము. దీన్ని స్ట్రెంగ్తన్ చేశాము. దీనికి కావాల్సినటువంటి అన్ని విధాలుగా సపోర్ట్ ఇచ్చి ప్రజలు ఎక్కడ కూడా 108 అంబులెన్సెస్ వల్ల ఇబ్బంది పడకూడదు, టైంకి వచ్చి ప్రజల ప్రాణాలు కాపాడాలనేటువంటి చిత్తశుద్ధితో జగనన్న ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. అలాగే నియోనేటల్ అంబులెన్సెస్ గతంలో ఏమి ఉండేవి కాదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మనం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 26 నియోనేటల్ అంబులెన్సెస్ ని తీసుకొచ్చి ఎంతో మంది ప్రాణాలు కాపాడడం జరిగింది. ఎంతో మంది ఈ డెలివరీ లొకేషన్స్ కూడా పర్ఫెక్ట్ గా మ్యాప్ చేయడం కూడా జరిగింది. అలాగే ఈ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సెస్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో 86 ఉండేవి. ఈ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సెస్ ని జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 5 years లో 216కి పెంచారు. పెంచి వీటిని కూడా ఇంకా అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ తో వీటిని ఎక్విప్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేలా చూశారు. అలాగే వీటిలో సర్వేలెన్స్ కెమెరాస్ కూడా, అంటే ఈ అంబులెన్సెస్ కి సంబంధించి గతంలో చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవన్నీ ఉండేవి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సర్వేలెన్స్ కెమెరాస్ కూడా పెట్టి ఆ డాక్టర్స్ ట్రీట్ చేస్తున్నారా లేదా, అంబులెన్స్ లో ప్రాపర్ కేర్ ఇచ్చారా లేదా, ఎందుకంటే ఆ పేషెంట్ కి ఏమైనా మనదే బాధ్యత, ప్రభుత్వానికి బాధ్యత. కాబట్టి ఆ మానిటరింగ్ అండ్ మెయింటైనింగ్ అండ్ మానిటరింగ్ మెకానిజం ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తూ వీటిలో కూడా ఈ కెమెరాస్ తీసుకురావడము. అలాగే జీపీఎస్, అంటే అంబులెన్స్ వస్తుందా లేదా, స్టార్ట్ అయిందా, ఎంతసేపటికి వస్తుంది ఏంటి అని చెప్పేసి ఆ లొకేషన్ తో వచ్చేలాగా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకొని ఈ 108 ని స్ట్రెంగ్తన్ చేసి ముందుకు వెళ్లారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవేవీ లేవు, ఉన్నటువంటివి కూడా ఏమాత్రం పనిచేసేవి కాదు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదే తంతు. ఎక్కడికక్కడ కూడా ప్రజల ప్రాణాలు పోవడము, టైంకి రాకపోవడము, పనిచేయకపోవడం 108 వాహనాలు. మరి ఈ విధంగా 108 వాహనాలని పట్టించుకునేటువంటి బాధ్యత గలటువంటి ఉండాల్సినటువంటి ఈ ప్రభుత్వము పట్టించుకోకుండా కేవలం వాళ్ళ కిక్ బ్యాక్స్ కోసము,
వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇక ఎవరెవరికో వాళ్ళ నచ్చిన వాళ్ళకు వాళ్ళ నచ్చిన సంస్థలకు ఇక అదే వాళ్ళేదో చాలా గొప్పగా చేసేస్తారని ఇక వీళ్ళే వాళ్ళ గురించి మార్కెటింగ్ చేసేస్తూ ఇక వాళ్ళందరికీ సర్వీస్ మోటివ్ లేనటువంటి కంపెనీస్ కి ఇచ్చి మరి వాళ్ళతో మరి ఇవన్నీ కూడా వీటి నిర్వహణకి ఇచ్చి ఈరోజు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం. ఇక టీడీపీ డాక్టర్స్ వింగ్ కి సంబంధించినటువంటి ఒక అనామక వ్యక్తికి ఈ కాంట్రాక్ట్ ని ఇచ్చి ప్రజల ప్రాణాలు గాల్లో దీపంలా మార్చేసి ఎంతమంది చనిపోయినా కూడా ప్రభుత్వ బాధ్యత మాది కాదు అన్నట్టుగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరిస్తుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. అసలు అంతెందుకు ఈ ఆరోగ్యశ్రీని చంపేశారు, హాస్పిటల్ పోతే వైద్యం చేయమని చెప్పి క్లియర్ గా చెప్తా ఉన్నారు. నెట్వర్క్ హాస్పిటల్స్ పోయినా ఎక్కడ పోయినా వైద్యం మేము అందించలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేస్తున్నారు ప్రజలకి. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఈ 108 పరిస్థితి ఏమో ఈ షెడ్లకే పరిమితమయ్యాయి. ఇక అవి కూడా ఏమాత్రం కూడా సరిగా పనిచేయనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో చూసాము. ఎక్కడ చూసినా కూడా టోటల్ గా కూడా ఈ వైద్య ఆరోగ్య రంగాన్ని చంద్రబాబు నాయుడు గారు చంపేస్తూ క్రమక్రమంగా చంపుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. అసలు ఇదే కదా ఇంతవరకు మనం మాట్లాడుతూ ఉన్నాము. అసలు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి రాష్ట్రంలో. ఇప్పుడు సీజనల్ డిజీజెస్ నడుస్తున్నాయి. సీజనల్ డిజీజెస్ దీని మీద ఏమన్నా సీజనల్ డిజీజెస్ అన్నప్పుడు అందరము ఏ ప్రభుత్వం అయినా ఈ సీజన్ లో ఫేస్ చేసేదే. బట్ ఈ ప్రభుత్వం ఎంత అలర్ట్ గా ఉంది, ఎంతమంది పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చి కుప్పలు మంది నుంచుంటున్నారు. ఈ రోజున మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, ఎక్కడ చూడు కోల్డ్ కాఫ్ అని చెప్పేసి ఈ ఫ్లూ వల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఏం అలర్ట్స్ ఇచ్చారు, ఏం మెజర్స్ తీసుకున్నారు, ఏం రివ్యూస్ కండక్ట్ చేశారు, ఏం చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి. అంతెందుకు గుంటూరు జిల్లా తురకపాలెంలో ఈ మెలియో డిజీజ్ సంబంధించినటువంటి వ్యాధి అవునో కాదో కూడా తెలియదు. ఎందుకంటే ఈ వ్యాధి అని చెప్పి ఇంకా నిర్ధారించలేదు. ఈ డిజీజ్ కి సంబంధించినటువంటి సిమ్టమ్సా కాదా, ఈ రూట్ కాజ్ ఎలా వస్తుంది, అక్కడున్నటువంటి మంది ఇంతమంది 40 మందికి పైగా ఇప్పటికీ చచ్చిపోయారు. అక్కడ ఇంకా చనిపోతా ఉన్నారు. ఇన్ని నెలలుగా ఆ సిచ్యువేషన్ అక్కడ అరైజ్ అయితే ఇప్పుడు కూడా దీని రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయలేదు, డిజీజ్ కన్ఫర్మేషన్ చేయలేదు. దీన్ని అరికట్టడానికి ఏం మెజర్స్ తీసుకుంది ప్రభుత్వం? ఏమీ తీసుకోలా. ఇప్పుడు రీసెంట్ గా చూస్తా ఉన్నాము స్క్రబ్ టైఫస్ అని అన్ని చోట్ల వస్తా ఉంది. చాలా మంది అన్ని చోట్ల కూడా సిక్ అవుతా ఉన్నారు, హాస్పిటలైజ్ అవుతున్నారు, ప్రాణాలు కూడా పోతున్నాయి అని చెప్పి ఈ మధ్యకాలంలో మీడియాలో చూస్తా ఉన్నాము. మరి దీని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు ఈ ప్రభుత్వం చెప్పాలి. దీనికి ఏం సమాధానం చెప్తున్నారు? ప్రజలకు దీని గురించి ఏం అవేర్నెస్ కల్పిస్తున్నారు, దీని గురించి ఎలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఆ మెజర్స్ అవేర్నెస్ కూడా కల్పించేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. మొత్తంగా చూస్తే ఈ రాష్ట్రంలో ఈ పేద మధ్య తరగతి సంబంధించినటువంటి ప్రజలకు వాళ్ళ ఆరోగ్య భద్రతకు గాని వాళ్ళ ఆరోగ్య భరోసాకు గాని సంబంధించి గాని దేని గురించి కూడా ఈరోజు ఎవ్వరు కూడా మరి ఈ ప్రభుత్వం అనేది ఒకటి ఉంది, ప్రజలకు బాధ్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది అని చెప్పి ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా మరి మర్చిపోయి నిద్రపోయినట్టు వ్యవహరిస్తున్నటువంటి తీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరి ప్రజలే అంటున్నారు ఏ కష్టం వచ్చినా కూడా పట్టించుకోనప్పుడు ఇలాంటి ప్రభుత్వం అవసరమా అని చెప్పి ప్రజలు ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి కూడా అవసరమా అని చెప్పి ప్రజలు బాహాటంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. 19 నెలలకే ఇంత తీవ్ర వ్యతిరేకత మరి ఏ ప్రభుత్వంకి కూడా గతంలో మరి వచ్చి ఉండదు. మరి అంత వ్యతిరేకత అన్ని వర్గాల నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే చూస్తా ఉన్నాము. మరి ఇలాంటి పరిస్థితులు అన్ని ఉన్నా కూడా మరి కనిపించినా కూడా కనిపించినట్టుగా మరి వెళ్తున్నటువంటి విధానాల్ని కూడా ప్రజలు గమనిస్తున్నారని తెలియజేస్తా ఉన్నాము. అందుకే ఇప్పటికైనా కూడా ఏదో ఈ కార్పొరేట్ వాళ్ళకి ఏదో దోచిపెట్టాలి, మరి ప్రైవేటైజేషన్ అని చెప్పి లేకపోతే కార్పొరేట్ వాళ్ళనో లేకపోతే ప్రైవేట్ వ్యక్తులనో వాళ్ళకి అది ఇవ్వాలి ఇది చేయాలి వాళ్ళనే పెంచాలి, వాళ్ళ మీద చూపించేటువంటి ప్రేమలో ఒక రవ్వంతైనా ఈ రాష్ట్ర ప్రజల మీద చూపించమని చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం. ఓవరాల్ గా మనం చూసినట్టయితే మేము ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, ఈ వెల్ఫేర్ హాస్టల్స్ కి సంబంధించి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని ఈ ఎన్సీపీసీఆర్ నార్మ్స్ ఏదైతే చెప్తుందో దాని తగ్గట్టుగా ఇంప్లిమెంట్ చేసి ఆ హాస్టల్స్ లో చదువుతున్నటువంటి ఆ విద్యార్థులు పాపం ఇంత
జాలేస్తుందో మనకు చూస్తుంటే. ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో, ఈ ప్రభుత్వం ఉందనేటువంటి ఒక భరోసాతో వాటిలో చదువులు కొనసాగిస్తున్నటువంటి ఆ పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు. తక్షణమే ఆర్ఓ ప్లాంట్స్ అక్కడ ఫిక్స్ చేయండి. ఆ మస్కిటోస్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ని ఇమీడియట్ గా అడ్రస్ చేయండి. అక్కడ ఒక హైజీనిక్ కండిషన్స్ ని మెయింటైన్ చేయండి. అక్కడ ఉండాల్సినటువంటి స్టాఫ్ ని ఉండేలాగా ఎన్ష్యూర్ చేయండి. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తే తక్షణమే ఆ గ్రీవెన్స్ సెల్లో అడ్రస్ అయ్యే విధంగా అలాంటి మానిటరింగ్ మెకానిజమ్స్ ని తీసుకురండి. అలాగే జీవో నంబర్ 46 మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మా హయాంలో తీసుకొచ్చారో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇమీడియట్ గా ఆ హాస్టల్స్ యొక్క పరిస్థితులను మెరుగుపరచండి అని చెప్పేసి, అలాగే కంటిన్యూస్ గా కూడా ఈ పిల్లలకు సంబంధించి వాళ్ళ హెల్త్ చెకప్స్, రొటీన్ హెల్త్ చెకప్స్ ఇలా ఒక్కసారి ఇలా సిక్ అవ్వకుండా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకు మెడిసిన్స్ యాక్సెస్ లో పెట్టి వాళ్ళకు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ గ్రోత్ కి సంబంధించి ఒక చక్కటి వాళ్ళకు ఒక మంచి డైట్ ప్లాన్ ఏదైతే మేము అమలు చేశామో అలాంటి జగనన్న అమలు చేసినటువంటి ఒక డైట్ మెనూ ఏదైతే ఉందో ఆ మెనూను అమలు చేసి ఆ ప్రజల ఆ యొక్క పేద విద్యార్థుల ప్రాణాల్ని కాపాడి మేము రిక్వెస్ట్ చేస్తున్నటువంటి డిమాండ్స్ అన్నిటినీ కూడా అమలు చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది.